మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యం ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి
జాతి మత విచారణ లేక సరువులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సరువులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నీటి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి సంధ్యమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తించి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలెను. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేటితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలె. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలె. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ
భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాటి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమాసహితుడై చిన్మయానందుడై శ్రీరమాసహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు. రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి. శ్రీ సత్యనారాయణ స్వామి ప్రథమ కథా ప్రారంభ. పూర్వము నైమికారణ్యం అనే ఒక అరణ్యం ఉండేదట. ఆ అరణ్యంలో సూత మహాముని అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి శౌనకాది మహర్షులని శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు ఒకనాడు గురువుగారిని అడుగుతారట, అయ్యా మనం ఏ పూజ చేసినట్టయితే ఫలితం వస్తుంది, ఏ పూజ చేసినట్టయితే మనకు పుణ్యం దక్కుతుంది, ఏ పూజ చేసినట్టయితే మనకు కష్టాలు శుభాలు వస్తాయి, వివరంగా వివరించండి అని చెప్పి గురువుగారిని అడుగుతారట. గురువుగారు దాని విషయంలో ఏం చెప్తారట అంటే, అయ్యా దీని గురించి 5 కథలు ఉన్నాయి, దాన్నే సత్యనారాయణ స్వామి కథలు అంటారు. ఆ కథలు నేను వివరిస్తాను, వివరంగా వినండి అని చెప్పేసి అంటారట. అయితే పూర్వం నారద మహాముని అని ఒక బ్రహ్మచారి ఉండేవాడట. ఆ బ్రహ్మచారి లోక కళ్యాణార్థం ప్రజల క్షేమం గురించి రోజు 14 లోకాలు తిరిగేవాడట. అయితే ఒక రోజు 14 లోకాలు తిరిగి భూలోకానికి వచ్చాడు ఆ నారద మహాముని వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉన్నాయంటే, తినడానికి తిండి లేదట, కట్టుకోవడానికి బట్టలు లేవట, ఉండడానికి సరిగా ఇల్లు కూడా లేవట, సకాలంలో వర్షాలు లేక, పంటలు వండక, రోగగ్రస్తులై చాలా అవస్థ పడుతూ ఉంటారట ఆ యొక్క ప్రజలు. అదంతా గమనించినటువంటి నారద మహామునికి జాలి వేసి, అయ్యో పాపకి నీ కష్టాలను వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ కష్టాలు కడదేరుతారంటే ఏదో ఒక ఉపాయం చేయాలని అనుకుంటాడట. అనుకొని ఏం చేస్తాడంటే, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలుగుతుంది. ఏం ఆలోచన అది? వీళ్ళ కష్టాలు కడదేర్చాలంటే ఒక్కరితోనే అవుతుంది. అదే విష్ణుమూర్తి, భగవంతుడు విష్ణుమూర్తి, అమ్మ ముచ్చట పెట్టాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినట్టయితే ఏదన్నా ఒక ఉపాయం చెప్తాడని చెప్పేసి సరాసరి భూలోకం నుంచి విష్ణులోకానికి పోతాడు. విష్ణులోకానికి పోయిన తర్వాత అక్కడ 7 ద్వారాలు దాటుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళాలి.
7వ ద్వారం దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారు ఎలా ఉంటాడా అంటే దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్టు వెలుగులో శేషతల్పం మీద పడుకొని ఉంటాడట. లక్ష్మీదేవి ఆయన కాళ్ళు ఒత్తుకుంటూ ఉంటుందట. అలాంటి సమయంలో దగ్గరికి పోవాలన్నా పోవద్దు అని చెప్పేసి ఈ నారద మహాముని దూరంగానే 7వ ద్వారం దగ్గర నిలబడి ప్రణామాలు చేస్తుంటాడు. అది గ్రహించినటువంటి విష్ణుమూర్తి, ఓయి నారదా, నువ్వు లోక కళ్యాణార్థమే వచ్చి ఉంటావు, ప్రజల క్షేమం గురించి వచ్చి ఉంటావు, నీకు ఏం కావాలన్నా కోరుకో అని తీరుస్తానని చెప్తాడట. అలాంటప్పుడు ఆ నారద మహాముని చెప్తాడట, అయ్యా నేను 14 లోకాలు తిరిగి భూలోకానికి వచ్చాను. భూలోకానికి వచ్చినప్పుడు భూలోకంలో ఉన్నటువంటి ప్రజలకు పరిస్థితి ఇలా ఉంది కాబట్టి వాళ్ళ కష్టాలు కడతీర్చాలంటే ఏం చేయాలో మీరే సెలవిస్తారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చిన స్వామి అని సాష్టాంగ దండం పెడతాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఇదంతా గ్రహించి, ఓయ్ నారదా, నువ్వు చెప్పింది సబబుగానే ఉంది, దాని గురించి నేను ఒక ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం కనుక వాళ్ళు నెరవేర్చినట్టు అయితే వాళ్ళ కష్టాలు కడతీరుతాయని చెప్తాడు. అయ్యా ఏంటది అని అడిగితే, సత్యనారాయణ స్వామి పూజ అని ఉంటుంది, దాన్నే సత్యనారాయణ వ్రతము అంటారు, అది కనుక నెరవేర్చినట్లయితే వాళ్ళ కష్టాలు కడతీరుతాయని చెప్పి చెప్తాడట. అప్పుడు అయ్యా ఈ సత్యనారాయణ స్వామి పూజ అంటే ఏంది, ఈ సత్యనారాయణ స్వామి పూజను ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, అవన్నీ మాకేం తెలుసు ఆయన, కాబట్టి సవివరంగా చెప్పండి నేను విష్ణుమూర్తిని వేడుకుంటాడట ఈ యొక్క నారద మహాముని. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడట, ఓయ్ నారదా, ఈ యొక్క సత్యనారాయణ స్వామి పూజను చైత్ర మాసమునందు కానీ, వైశాఖ మాసమునందు కానీ, కార్తీక మాసమునందు కానీ, పర్వదినాల ముందు కానీ, తర్వాత మనకు కష్టం వచ్చినప్పుడు, మన కష్టాలలో ఎప్పుడైతే కష్టాలు ఉంటామో ఆ కష్టాలు వచ్చినప్పుడు కానీ, తర్వాత అకస్మాత్తుగా మన ఇంట్లో ఎవరన్నా అనారోగ్య పాలైనప్పుడు కానీ, భయభ్రాంతులైనప్పుడు కానీ, శుభకార్యాలంటే గృహ ప్రవేశములందు కానీ, వివాహ సందర్భంలో కానీ ఈ యొక్క పూజలు చేసుకోవచ్చు అని చెప్తాడు. అయ్యా ఆ పూజ చేయాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి మనకు తెలియదు కదా అని చెప్పి అప్పుడు చెప్తాడు. ఈ యొక్క పూజ చేసే వాళ్ళు పొద్దున్నే స్నానాదులు ముగించుకొని ఉపవాసాలు ఉండి కొత్త బట్టలు ధరించి ఆ యొక్క పూజ చేసే స్థలంలో అలికి ముగ్గులు వేసి అక్కడ ఒక పీట వేయాలి. ఆ పీట మీద తెల్లని వస్త్రం వేసి శేరంబో బియ్యం పోసి కలశాన్ని పెట్టాలి. కలశం పెట్టి పూజించాలి. ఆ కలశం ఎట్లా ఉండాలి అంటే, శ్రీమంతులైన వాళ్ళు బంగారు కలశాన్ని కానీ, వెండి కలశాన్ని కానీ, ఇంకా తక్కువైన రాగి కలశాన్ని కానీ, ఇత్తడి కలశాన్ని కానీ పెట్టి పూజ చేస్తారు. అయితే ఏమీ గతి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవాలని ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ వస్తువులు ఏం లేనప్పుడు కుమారు వాళ్ళు చేసినటువంటి మట్టి కలశాన్ని కూడా పెట్టి చేసుకోవచ్చు చెప్తారు. అయితే ఎట్లాగో మట్టి కలశం పెట్టుకోవచ్చు కదా అని ఉన్నవాళ్ళు కూడా ఆ మట్టి కలశాన్ని పెట్టి చేస్తే మాత్రం ఫలితం దక్కదని చెప్తారు. అయితే అదే విధంగా దీనికి కావాల్సిన సామాగ్రి ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార, తేనె, మునగునవి, తర్వాత గోధుమ రవ్వ కానీ, బియ్యపు రవ్వ కానీ కావాలి, అరటిపళ్ళు. అయితే పంచామృతం తయారు చేసి స్వామివారికి నివేదించిన తర్వాత వచ్చిన భక్తులందరికీ, బంధుమిత్రులందరికీ ఆ పంచామృతం నివేదించాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని గోధుమ రవ్వతో కానీ, బియ్యపు రవ్వతో కానీ చేసి స్వామివారికి నివేదించిన తర్వాత వచ్చిన భక్తులందరికీ ఇవ్వాలని చెప్పేసి అంటారు. ఈ విధంగా ఈ సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నట్లయితే వాళ్ళ కష్టాలు కడదెక్కుతాయని చెప్తారు. జై గురు సత్యనారాయణ స్వామికి. పూర్వం కాశీనగరం అని ఒక పట్టణం ఉండేదట. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు మంచి చదువుకున్నవాడు, పండితుడు, వేద పండితుడు. అయినా కూడా ఆయన ఎన్నో నోములు, ఎన్నో పూజలు చేసేవాడు. అలాంటి బ్రాహ్మణుడికి ఒక దరిద్ర దేవత మీద కూర్చొంటున్నాడు. ఎంత సంపాదించినా, ఎంత చేసినా కూడా రోజు భిక్షాటన చేయింది మాత్రము ఆ ఇంట్లో గడిచేది కాదు. ఒక రోజు ఆ బ్రాహ్మణుడు ఒక చెట్టు కింద కూర్చొని, నేను ఇంత వేద పండితులని, ఇన్ని పూజలు చేశాను, ఇన్ని నోములు. ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి పోతాడు. పోయి
పోయి బ్రాహ్మణోత్తమ ఎందుకు విలపిస్తున్నావు, ఏం జరిగింది అని అడిగితే, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నేను చదువుకున్నవాడిని, నేను వేద పండితుడిని, కానీ ఒక దరిద్ర దేవత నా మీద రోజు భిక్షాటన చేయింది మాత్రం నా ఇంట్లో గడవడం లేదు, నా బతికెందుకు నేను ఆలోచిస్తున్నాను స్వామి. అలాంటప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి చెప్పాడు, ఓ ఈ బ్రాహ్మణోత్తమ నీకు నేను చెప్పేటంత పని కాదు, కానీ చెప్తున్నాను నేను, నీ యొక్క కష్టాలు కడతీర్చాలంటే ఒకటే ఉపాయం ఉంది, అదే సత్యనారాయణ స్వామి పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. ఆ వ్రతం కనుక నువ్వు నెరవేర్చినట్లయితే నీ కష్టాలు కడతీర్తాయని చెప్తాను అని చెప్పి నీ కళ్ళు పోసుకొని కళ్ళు తెరిచేంటారు వెళ్తున్నావు ఈ ముసలి బ్రాహ్మణుడు మాయమైపోతాడు. ఆయన వచ్చి సరాసరి ఇంటికి వచ్చి సాయంత్రం భార్యతో చెప్తాడు, ఒక వృద్ధ బ్రాహ్మణుడు నాకు సత్యనారాయణ స్వామి పూజ గురించి చెప్పాడు, ఆ పూజ కనుక చేసినట్లయితే మన కష్టాలు కడతీర్తాయి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుందా అని ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు అనుకుంటూ తెల్లవారిన తర్వాత స్నానాలు చేసి కాలకృత్యాలు తీర్చుకొని ధనవంతులు ఉన్న వీధిలోకి వెళ్ళి భిక్షాటన చేస్తారట. రోజు వచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయట. వచ్చిన తర్వాత ఆ డబ్బులతో పూజా సామాగ్రిని బంధుమిత్రులను బ్రాహ్మణుని పిలిచి యథావిధిగా సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారు. కాలక్రమేణా ప్రతి సంవత్సరం ఈ పూజ చేసుకున్నటువంటి బ్రాహ్మణునికి ఒక 2-3 సంవత్సరాల తర్వాత తను తిన్నది కాక ఒక 4 రెట్టి స్తోమత వస్తుందట ఆ బ్రాహ్మణుడు. అలాంటప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలోచిస్తాడట, నేను ఈ 2-3 సంవత్సరాలు చేస్తేనే నాకు ఇంత వచ్చిందే, నేను ప్రతి నెల చేసుకుంటే నాకు ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచించుకుంటూ ప్రతి నెల ఈ యొక్క సత్యనారాయణ స్వామికి వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఈ బ్రాహ్మణుడి సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటున్నప్పుడు ఆ ఇంటి ముందు నుంచి ఒక బోయేవాడు అంటే చేస్తావాడు కట్టెలమ్ముకొని బతుకుతాడు. ఆ కట్టెలమ్మ తిప్పేసి ఈ అయ్యగారింట్లో ఏదో పూజ జరుగుతుంది పోదామని చెప్పేసి వచ్చి అక్కడ కూర్చుంటాడు. కూర్చొని పూజ అంతా అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు అంటారు, ఓయి బ్రాహ్మణోత్తమ ఈ పూజ పేరేసి ఈ పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది అని అడుగుతాడు. అడిగినప్పుడు ఓయి బోయేవాడా నీకన్నా నేను కటిక దరిద్రునంటే ఈ పూజ చేసినప్పుడు నేను తిన్న తర్వాత నాకు పెట్టి స్తోమత నాకు కలిగింది, కాబట్టి నీకు కూడా స్తోమత వస్తుంది, నువ్వు కూడా చేయమని చెప్పేసి ఆ పూజ విధానాన్ని మొత్తము ఆ యొక్క బోయేవాడిని చెప్పాడు. ఆ బోయేవాడు ఇదంతా గ్రహించి వెళ్ళి ఆ తెచ్చుకున్న కట్టెలము అమ్ముకొని అది ఈ యొక్క దీనికి కావాల్సిన సామాగ్రి పూజకు కావాల్సిన సామాగ్రిని బంధుమిత్రులను బ్రాహ్మణుని పిలిచి యథావిధిగా పూజ చేస్తాడు. ఈ యొక్క బోయేవాడికి కూడా ఒక 2-3 సంవత్సరాల తర్వాత దరిద్రమైన పోతుంది. అలాంటప్పుడు ఈ యొక్క బ్రాహ్మణుడు కానీ ఈ బోయేవాడు కానీ బతుకున్నంత కాలం ఇహరబాబు మంచిగా ఈ సత్యనారాయణ స్వామి పూజ చేసి సుఖంగా ఉండి ఇహపరాలు పోవడానికి పోతున్నాడు. జై బలో సత్యనారాయణ స్వామికి ముక్కులు తీర్చి తోరణాలు కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంగ భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని పరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. Holy sa, holy sa, holy
హోలేసా హోలే హోలేసా ఏటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా 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 ఏటయిందే గోదారమ్మ కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట ఎంకన్నకు పాలు రాపిన పాడావుల ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా 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 ఏటయింది గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు సిట్టుకి పందిరేయాలని పిచ్చి పిచ్చి ఆశనాది ముల్లోకాలను కాసేటోన్ని కాపాడాలని పిచ్చినాది నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు చూపు ఇన్నాళ్లకు నిజమయ్యే వరం కనబడుతున్నది రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు మన రాముని సేవకెవరు మనసు పడి వస్తున్నట్టు హోలేసా హోలే హోలేసా 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 ఏటైంది గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా 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 హోలే హోలేసా 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 పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ పాహి
శ్రిత చంద్ర నేత్ర చారుముఖ జిత చంద్ర నేత్ర పరిలసిత కరుణ సాంద్ర చారుముఖ జిత చంద్ర నేత్ర పరిలసిత కరుణ సాంద్ర భూరికో భగత కలతను చేంద్ర భూరికో భగత కలతను చేంద్ర పవన చరిత శ్రీరామచంద్ర పవన చరిత శ్రీరామచంద్ర పద్మనాభ వాహి ద్విభవచార గుణవసన శౌర్యే పద్మనాభ వాహి महागणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि స్వామిని పూజించే స్వామిని దర్శించే తనకైనా జన్మ ధరించిన సత్యనారాయణుని స్వామిని కొలిచి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి శ్రీ సత్యనారాయణుని మనసార స్వామిని కొలిచి హారతులివరమ్మ